వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఇంటి నుంచే కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించగలిగే మంచి ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఇంట్లో తయారు చేసే బిస్కెట్ల బిజినెస్. ముందుగా ఈ ఉత్పత్తులకు సంబంధించిన అమెజాన్ లింకులు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా నా లింక్స్ ద్వారా కొనుగోలు చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. బయట మార్కెట్లో దొరికే సాధారణ బిస్కెట్లతో పోటీ పడటం మాత్రమే కాకుండా ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ బిస్కెట్లు, ప్రీమియం బిస్కెట్లు, ఆరోగ్యకరమైన బిస్కెట్లు, పిల్లల కోసం బిస్కెట్లు, టీ టైమ్ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్ బిస్కెట్లు, మిల్లెట్ బిస్కెట్లు, నెయ్యి బిస్కెట్లు, కొబ్బరి బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లు వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులను తయారు చేసి మంచి మార్జిన్ పొందవచ్చు. మొదట ఈ బిజినెస్ ఎందుకు మంచిదో తెలుసుకుందాం. బిస్కెట్లకు సంవత్సరం మొత్తం డిమాండ్ ఉంటుంది. ఉదయం టీతో, సాయంత్రం టీతో, పిల్లలకు స్నాక్స్గా, ప్రయాణ సమయంలో, ఆఫీసుల్లో, చిన్న గిఫ్ట్ ప్యాక్స్గా, పండుగల సమయంలో కూడా వీటిని అమ్మవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, మీరు పెద్ద బేకరీ లేదా షాప్ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మొదట ఇంటి నుంచే చిన్న స్థాయిలో ప్రారంభించి, కస్టమర్లు పెరిగిన తర్వాత ఉత్పత్తి పెంచుకోవచ్చు. ఇప్పుడు 10,000 రూపాయల పెట్టుబడితో ఎలా ప్రారంభించాలో చూద్దాం. మొదటి పరికరం ఓవెన్. చిన్న స్థాయిలో ప్రారంభించడానికి ఓవెన్ కోసం సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు బడ్జెట్ పెట్టుకోవచ్చు. రెండవది హ్యాండ్ మిక్సర్. దీనికి సుమారు 800 నుంచి 1,500 రూపాయల వరకు ఖర్చు కావచ్చు. మూడవది డిజిటల్ కిచెన్ వేయింగ్ స్కేల్. బిస్కెట్లలో ప్రతిసారి ఒకే రుచి మరియు ఒకే నాణ్యత రావాలంటే పదార్థాలను ఖచ్చితంగా కొలవడం చాలా ముఖ్యం. దీనికి సుమారు 200 నుంచి 500 రూపాయల వరకు ఖర్చు కావచ్చు. నాలుగవది బేకింగ్ ట్రేలు. 2 లేదా 3 ట్రేలు మొదట సరిపోతాయి. వీటికి సుమారు 500 నుంచి 800 రూపాయల వరకు ఖర్చు కావచ్చు. ఐదవది మిక్సింగ్ బౌల్స్, స్పాటులా, కొలత కప్పులు, కుకీ కట్టర్లు, వైర్ ర్యాక్ మరియు ఇతర చిన్న పరికరాలు. వీటికి సుమారు 500 నుంచి 800 రూపాయలు కేటాయించవచ్చు. ఆరవది ప్యాకేజింగ్. మొదట స్టాండ్ అప్ పౌచులు లేదా ఫుడ్ గ్రేడ్ ప్యాకెట్లు తీసుకోవచ్చు. చిన్న పరిమాణంలో కొనుగోలు చేస్తే సుమారు 500 నుంచి 1,000 రూపాయల వరకు పెట్టుకోవచ్చు. మిగిలిన డబ్బును మైదా, గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, చక్కెర లేదా బెల్లం, వెన్న లేదా నెయ్యి, పాలు, కోకో, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, కొబ్బరి, వెనిల్లా, బేకింగ్ పౌడర్ మరియు ఇతర పదార్థాల కోసం ఉపయోగించవచ్చు. 10,000 రూపాయల బడ్జెట్ను ఒక ఉదాహరణగా ఇలా విభజించుకోవచ్చు. ఓవెన్ కోసం 4,500 రూపాయలు. హ్యాండ్ మిక్సర్ కోసం 800 రూపాయలు. వేయింగ్ స్కేల్ కోసం 200 రూపాయలు. ట్రేలు మరియు ఇతర పరికరాల కోసం 800 రూపాయలు. ప్యాకేజింగ్ కోసం 700 రూపాయలు. ముడి పదార్థాల కోసం 2,500 రూపాయలు. మార్కెటింగ్ మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం 500 రూపాయలు. మొత్తం 10,000 రూపాయలు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి, ఇంట్లో ఇప్పటికే ఓవెన్ లేదా ఇతర పరికరాలు ఉంటే 10,000 రూపాయలలో ఎక్కువ మొత్తాన్ని ముడి పదార్థాలు మరియు ప్యాకేజింగ్ కోసం ఉపయోగించి వ్యాపారాన్ని మరింత వేగంగా ప్రారంభించవచ్చు. ఇప్పుడు బిస్కెట్లలో ఏ రకాలు తయారు చేయాలో చూద్దాం. మొదట సాధారణ బటర్ బిస్కెట్, తర్వాత నెయ్యి బిస్కెట్, కొబ్బరి బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్, కాజు బిస్కెట్, బాదం బిస్కెట్, కిస్మిస్ బిస్కెట్, జీడిపప్పు కొబ్బరి బిస్కెట్, రాగి బిస్కెట్, జొన్న బిస్కెట్, గోధుమ బిస్కెట్, ఓట్స్ బిస్కెట్, బెల్లం బిస్కెట్, పిల్లల కోసం తక్కువ తీపి బిస్కెట్, టీ టైమ్ మసాలా బిస్కెట్, మిల్లెట్ బిస్కెట్. ఇలా మొదట 10 నుంచి 12 రకాలతో ప్రారంభించకుండా కేవలం 3 నుంచి 5 రకాలతో ప్రారంభించడం మంచిది. మొదట ఒక సాధారణ బటర్ బిస్కెట్, ఒక బెల్లం బిస్కెట్, ఒక మిల్లెట్ బిస్కెట్, ఒక డ్రై ఫ్రూట్ బిస్కెట్ మరియు ఒక చాక్లెట్ బిస్కెట్తో ప్రారంభించవచ్చు. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. మొదట మంచి నాణ్యత కలిగిన ముడి పదార్థాలను కొనుగోలు చేయాలి. పిండి, వెన్న లేదా నెయ్యి, చక్కెర లేదా బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ మరియు ఇతర పదార్థాలను ఖచ్చితంగా కొలవాలి. అన్ని పదార్థాలను ఒకే నిష్పత్తిలో ఉపయోగించడానికి ప్రతి రెసిపీని రాసి ఉంచాలి. మొదటి రోజు తయారు చేసిన బిస్కెట్ రుచి రెండవ రోజు తయారు చేసిన బిస్కెట్ రుచికి దగ్గరగా ఉండాలి. ఇది బిజినెస్ విజయానికి చాలా ముఖ్యమైన విషయానికి. తర్వాత పిండిని సిద్ధం చేసి, బిస్కెట్ ఆకారంలో కట్ చేసి, సరైన ఉష్ణోగ్రతలో బేక్ చేయాలి.
బేకింగ్ తర్వాత పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే ప్యాక్ చేయాలి. వేడి బిస్కెట్లను వెంటనే ప్యాక్ చేస్తే లోపల తేమ ఏర్పడి బిస్కెట్లు మెత్తబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయానికి అయిన ధర మరియు లాభం గురించి చూద్దాం. ఉదాహరణకు 1 కిలో సాధారణ బిస్కెట్ల తయారీకి ముడి పదార్థాలు, విద్యుత్, ప్యాకేజింగ్ మరియు ఇతర ఖర్చులు కలిపి సుమారు 200 నుంచి 300 రూపాయలు ఖర్చవుతాయని అనుకుందాం. మీరు 1 కిలోను 400 నుంచి 500 రూపాయల మధ్య అమ్మగలిగితే, ప్రతి కిలోపై సుమారు 100 నుంచి 200 రూపాయల వరకు స్థూల మార్జిన్ రావచ్చు. ప్రీమియం డ్రై ఫ్రూట్, నెయ్యి, మిల్లెట్ లేదా ప్రత్యేక బిస్కెట్లలో ధర ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు 1 కిలో బిస్కెట్ల మొత్తం ఖర్చు 300 రూపాయలు. అమ్మకపు ధర 500 రూపాయలు. అప్పుడు కిలోకు 200 రూపాయల స్థూల మార్జిన్. రోజుకు 5 కిలోలు అమ్మితే రోజువారీ స్థూల మార్జిన్ సుమారు 1000 రూపాయలు. నెలలో 25 రోజులు అమ్మితే 25,000 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. అయితే ఇది ఖచ్చితమైన నికర లాభం కాదు. ఇంటి విద్యుత్, గ్యాస్, డెలివరీ, రిటర్న్స్, ఉచిత నమూనాలు, పాడైన ఉత్పత్తులు, మార్కెటింగ్, పన్నులు, ప్లాట్ఫామ్ ఛార్జీలు మరియు ఇతర ఖర్చులు ఉంటే వాటిని తీసివేయాలి. అందుకే బిస్కెట్ల బిజినెస్లో నిజమైన నికర లాభం అమ్మకాల విధానం మరియు ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. మీరు నేరుగా కస్టమర్లకు అమ్మితే మార్జిన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మితే కమిషన్ మరియు ఇతర ఛార్జీలు ఉండవచ్చు. అందువల్ల మొదటి దశలో నేరుగా కస్టమర్లకు అమ్మడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ అమ్మాలో చూద్దాం. మొదట మీ ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు. రెండవది స్థానిక కాలనీలు. మూడవది టీ షాపులు. నాలుగవది చిన్న కిరాణా షాపులు. ఐదవది బేకరీలు. ఆరవది జ్యూస్ షాపులు. ఏడవది ఆఫీసులు. ఎనిమిదవది పాఠశాలలు మరియు ట్యూషన్ సెంటర్ల చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు. తొమ్మిదవది జిమ్ మరియు ఫిట్నెస్ సెంటర్ల దగ్గర ఆరోగ్యకరమైన మిల్లెట్ బిస్కెట్లను ప్రచారం చేయవచ్చు. 10వది పండుగలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు. 11వది పుట్టినరోజు మరియు చిన్న ఫంక్షన్ గిఫ్ట్ ప్యాక్స్. 12వది ఆన్లైన్ ద్వారా నేరుగా ఆర్డర్లు తీసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఎలా అమ్మాలో చూద్దాం. మొదట మీ బిస్కెట్ల ఫోటోలు తీసి ఒక మంచి వాట్సాప్ కేటలాగ్ తయారు చేయాలి. ప్రతి బిస్కెట్ పేరు, బరువు, ధర, పదార్థాలు మరియు ఆర్డర్ చేసే విధానం స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు 200 గ్రాములు, 500 గ్రాములు మరియు 1 కిలో ప్యాక్స్ పెట్టవచ్చు. చిన్న ప్యాక్ కస్టమర్కు మొదట ప్రయత్నించడానికి ఉపయోగపడుతుంది. 500 గ్రాముల ప్యాక్ ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. 1 కిలో ప్యాక్ కుటుంబాలు మరియు ఆఫీసులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్థానిక షాపులకు ఎలా అమ్మాలో చూద్దాం. మొదట 10 నుంచి 20 షాపులను గుర్తించండి. ప్రతి షాపుకు చిన్న నమూనా ప్యాక్ ఇవ్వండి. బిస్కెట్ రుచి నచ్చితే మొదట 5 లేదా 10 ప్యాకెట్లు మాత్రమే ఇవ్వండి. అమ్ముడైన తర్వాత మళ్లీ సరఫరా చేయండి. మొదట ఎక్కువ స్టాక్ ఇచ్చి డబ్బు నిలిపివేయడం కంటే, చిన్న పరిమాణంలో వేగంగా అమ్మడం మంచిది. షాపులకు ఇచ్చే ధర మరియు నేరుగా కస్టమర్లకు ఇచ్చే ధర వేరు ఉండాలి. ఉదాహరణకు నేరుగా కస్టమర్ ధర 500 రూపాయలు అయితే, షాపు వారికి తగిన మార్జిన్ ఇవ్వడానికి హోల్సేల్ ధరను నిర్ణయించాలి. కానీ హోల్సేల్ ధర నిర్ణయించే ముందు మీ అసలు తయారీ ఖర్చు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్యాకేజింగ్ గురించి తెలుసుకుందాం. ప్యాకేజింగ్ బాగుంటే సాధారణ బిస్కెట్ కూడా ప్రీమియం ఉత్పత్తిలా కనిపిస్తుంది. ప్యాక్ పై బ్రాండ్ పేరు ఉండాలి. బిస్కెట్ పేరు ఉండాలి. నికర బరువు ఉండాలి. తయారీ తేదీ ఉండాలి. బెస్ట్ బిఫోర్ సమాచారం ఉండాలి. పదార్థాల వివరాలు ఉండాలి. అలర్జీ కలిగించే పదార్థాల సమాచారం అవసరమైతే స్పష్టంగా ఇవ్వాలి. వ్యాపారానికి వర్తించే ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరాలు ఉండాలి. కస్టమర్ కేర్ లేదా సంప్రదింపు వివరాలు ఉండాలి. ప్యాకేజింగ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో ఉండాలి. మీ ఉత్పత్తికి సరిపోయే లేబులింగ్ మరియు ప్యాకేజింగ్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి ఒక ముఖ్యమైన విషయానికి. భారతదేశంలో ఫుడ్ బిజినెస్ నిర్వహించేవారు వర్తించే ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ నిబంధనలను పాటించాలి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త టర్నోవర్ పరిమితుల ప్రకారం 1.5 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న ఫుడ్ బిజినెస్లకు రిజిస్ట్రేషన్ కేటగిరీ వర్తిస్తుంది. 1.5 కోట్లకు పైగా 50 కోట్ల వరకు స్టేట్ లైసెన్స్, 50 కోట్లకు పైగా సెంట్రల్ లైసెన్స్ కేటగిరీ వర్తిస్తుంది. మీ వ్యాపార రకం మరియు పరిస్థితికి సరైన కేటగిరీని అధికారిక ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫోస్కోస్ వెబ్సైట్లో నిర్ధారించుకోండి. ఫుడ్ బిజినెస్లో పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, తయారీ ప్రదేశం శుభ్రత, ప్యాకేజింగ్ మరియు నిల్వ విధానం చాలా ముఖ్యమైనవి.
ఇప్పుడు ఈ బిజినెస్ను మరింత లాభదాయకంగా ఎలా మార్చాలో చూద్దాం. మొదటి మార్గం ప్రత్యేకమైన రుచులు తయారు చేయడం. సాధారణ బిస్కెట్లు మాత్రమే కాకుండా బెల్లం బిస్కెట్, నెయ్యి బిస్కెట్, రాగి బిస్కెట్, జొన్న బిస్కెట్, డ్రై ఫ్రూట్ బిస్కెట్ వంటి ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేయండి. రెండవ మార్గం ప్రీమియం ప్యాకేజింగ్. చిన్న పారదర్శక ప్యాక్ కంటే అందమైన బ్రాండెడ్ ప్యాక్ ఉపయోగిస్తే ఉత్పత్తి విలువ పెరుగుతుంది. మూడవ మార్గం గిఫ్ట్ ప్యాక్స్. పండుగలు, పుట్టినరోజులు, వివాహాలు మరియు చిన్న ఫంక్షన్ల కోసం ప్రత్యేక బిస్కెట్ గిఫ్ట్ బాక్సులు తయారు చేయవచ్చు. నాలుగవ మార్గం కస్టమ్ ఆర్డర్లు. కస్టమర్ కోరిన రుచి, ఆకారం మరియు ప్యాకేజింగ్ ప్రకారం ప్రత్యేక ఆర్డర్లు తీసుకోవచ్చు. ఐదవ మార్గం పిల్లల కోసం ప్రత్యేక బిస్కెట్లు. చిన్న ఆకారాలు మరియు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్తో పిల్లల కోసం ప్రత్యేక ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఆరవ మార్గం టీ టైమ్ కాంబో. బిస్కెట్లతో పాటు టీ పొడి లేదా ఇతర అనుమతించబడిన ఉత్పత్తులతో కాంబో ప్యాక్ తయారు చేయవచ్చు. ఏడవ మార్గం నెలవారీ సబ్స్క్రిప్షన్. ప్రతి నెల కస్టమర్ ఇంటికి బిస్కెట్ బాక్స్ పంపే విధంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేయవచ్చు. ఎనిమిదవ మార్గం ఆఫీస్ ప్యాక్స్. ఆఫీసుల కోసం పెద్ద ప్యాక్స్ తయారు చేసి వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి సరఫరా చేయవచ్చు. తొమ్మిదవ మార్గం చిన్న ట్రయల్ ప్యాక్. కొత్త కస్టమర్ల కోసం తక్కువ ధరలో చిన్న ప్యాక్ ఇవ్వండి. కస్టమర్కు నచ్చితే తర్వాత పెద్ద ప్యాక్ అమ్మవచ్చు. పదవ మార్గం ఉచిత నమూనాలు. మొదటి ఆర్డర్ కోసం చిన్న నమూనా ఇవ్వడం ద్వారా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. 11వ మార్గం సోషల్ మీడియా మార్కెటింగ్. మీ బిస్కెట్లు తయారు చేసే వీడియోలు, ఓవెన్ నుంచి బయటకు వచ్చిన ఫ్రెష్ బిస్కెట్ల వీడియోలు, ప్యాకింగ్ వీడియోలు మరియు కస్టమర్ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. 12వ మార్గం కస్టమర్ రివ్యూలు. మంచి రివ్యూ వచ్చినప్పుడు కస్టమర్ అనుమతితో దాన్ని మీ సోషల్ మీడియా పేజీలో ప్రచారం చేయండి. 13వ మార్గం రిఫరల్ ఆఫర్. ఒక కస్టమర్ కొత్త కస్టమర్ను తీసుకువస్తే చిన్న డిస్కౌంట్ లేదా చిన్న ఉచిత ప్యాక్ ఇవ్వవచ్చు. 14వ మార్గం స్థానిక డెలివరీ. మీ ఇంటి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో స్వయంగా లేదా స్థానిక డెలివరీ ద్వారా సరఫరా చేయవచ్చు. 15వ మార్గం ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్. మీ ఉత్పత్తికి సరిపోయే ప్లాట్ఫామ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు. కానీ కమిషన్ మరియు ఇతర ఛార్జీలు తీసివేసిన తర్వాత కూడా లాభం మిగిలేలా ధర నిర్ణయించాలి. ఇప్పుడు 10,000 రూపాయల పెట్టుబడితో ఎంత లాభం రావచ్చో 3 పరిస్థితుల్లో చూద్దాం. మొదటి పరిస్థితి చిన్న స్థాయి. రోజుకు 2 కిలోల బిస్కెట్లు అమ్మితే, 1 కిలోకు సుమారు 150 రూపాయల మార్జిన్ ఉందని అనుకుంటే, రోజుకు సుమారు 300 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. నెలలో 25 రోజులు పనిచేస్తే సుమారు 7,500 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. రెండవ పరిస్థితి మధ్యస్థ స్థాయి. రోజుకు 5 కిలోలు అమ్మితే, 1 కిలోకు సుమారు 150 రూపాయల మార్జిన్ ఉంటే, రోజుకు సుమారు 750 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. నెలలో 25 రోజులు అమ్మితే సుమారు 18,750 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. మూడవ పరిస్థితి మంచి అమ్మకాలు. రోజుకు 10 కిలోలు అమ్మితే, 1 కిలోకు సుమారు 150 రూపాయల మార్జిన్ ఉంటే, రోజుకు సుమారు 1,500 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. నెలలో 25 రోజులు అమ్మితే సుమారు 37,500 రూపాయల స్థూల మార్జిన్ రావచ్చు. ఇవి ఉదాహరణ లెక్కలు మాత్రమే. నిజమైన లాభం మీ ముడి పదార్థాల ధర, బిస్కెట్ రకం, ప్యాకేజింగ్, విద్యుత్, డెలివరీ, వృధా, డిస్కౌంట్లు, షాపు మార్జిన్ మరియు అమ్మకాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి బిస్కెట్కు ఖచ్చితమైన కాస్టింగ్ షీట్ తయారు చేయాలి. ఉదాహరణకు 1 కిలో బిస్కెట్ తయారీలో పిండి ఎంత, వెన్న ఎంత, చక్కెర లేదా బెల్లం ఎంత, డ్రై ఫ్రూట్స్ ఎంత, విద్యుత్ ఖర్చు ఎంత, ప్యాకేజింగ్ ఎంత, లేబుల్ ఖర్చు ఎంత, డెలివరీ ఖర్చు ఎంత, వృధా ఎంత అన్నది రికార్డు చేయాలి. ఈ లెక్కలు లేకుండా ధర నిర్ణయిస్తే అమ్మకాలు బాగా ఉన్నా లాభం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మొదటి 30 రోజుల ప్లాన్ చూద్దాం. మొదటి వారం బిస్కెట్ రెసిపీలను పరీక్షించండి. రెండవ వారం 3 నుంచి 5 ఉత్తమ రుచులను ఎంపిక చేయండి. మూడవ వారం ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ సిద్ధం చేయండి. 4వ వారం మీ కుటుంబం, స్నేహితులు, అపార్ట్మెంట్లు, కాలనీ కస్టమర్లు మరియు స్థానిక షాపులకు నమూనాలు ఇచ్చి అమ్మకాలు ప్రారంభించండి. మొదటి నెలలో పెద్ద లాభం కోసం పరుగెత్తకుండా మంచి రుచి, మంచి నాణ్యత మరియు తిరిగి ఆర్డర్ చేసే కస్టమర్లను పెంచుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి. మొదటి 100 మంది కస్టమర్లు మీకు చాలా ముఖ్యమైనవారు. వారి అభిప్రాయాలు తీసుకోండి. ఏ రుచి ఎక్కువగా నచ్చింది? ఏ ప్యాక్ సైజు ఎక్కువగా అమ్ముడైంది? ధర ఎలా ఉంది?
ప్యాకేజింగ్ ఎలా ఉంది? ఏ మార్పు కావాలి? ఈ వివరాలను రాసి ఉంచండి. ఆ డేటా ఆధారంగా రెండవ నెలలో ఉత్పత్తులను మార్చండి. ఇంకొక ముఖ్యమైన విషయానికి, మొదట 10 రకాల బిస్కెట్లను తయారు చేసి స్టాక్ పెట్టకండి. తక్కువ రకాలతో ప్రారంభించి, ఎక్కువగా అమ్ముడయ్యే రకాలపై దృష్టి పెట్టండి. అమ్మకాలు పెరిగిన తర్వాత ఓవెన్ సామర్థ్యం పెంచండి. తర్వాత హ్యాండ్ మిక్సర్ నుంచి పెద్ద మిక్సర్కు మారవచ్చు. తర్వాత ప్రత్యేక ప్యాకేజింగ్ మెషిన్ తీసుకోవచ్చు. తర్వాత చిన్న బృందాన్ని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత స్థానిక షాపులకు హోల్సేల్ సరఫరా చేయవచ్చు. తర్వాత ఇతర నగరాలకు కొరియర్ ద్వారా పంపే విధంగా పొడి మరియు నిల్వ సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను అభివృద్ధి చేయవచ్చు. అంటే 10,000 రూపాయల చిన్న ఇంటి బిజినెస్ను క్రమంగా పెద్ద బ్రాండ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు పరికరాలు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం అమెజాన్లో అందుబాటులో ఉన్న కొన్ని ఉపయోగకరమైన ఉత్పత్తుల లింకులు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. ఓవెన్, హ్యాండ్ మిక్సర్, డిజిటల్ వేయింగ్ స్కేల్, ఫుడ్ ప్యాకేజింగ్ పౌచులు వంటి బిజినెస్కు అవసరమైన ఉత్పత్తులను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అమెజాన్ లింకుల ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మీరు ఆ లింకుల ద్వారా ఆర్డర్ చేస్తే మా ఛానల్కు కూడా మద్దతు లభిస్తుంది. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను ఉపయోగించి మీకు అవసరమైన ఉత్పత్తులను ఆర్డర్ చేయడం ద్వారా మా ఛానల్ను సపోర్ట్ చేయండి. చివరిగా ఈ బిస్కెట్ల బిజినెస్లో విజయం సాధించడానికి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట నాణ్యత, రెండవది పరిశుభ్రత, మూడవది కస్టమర్ నమ్మకం. మీ బిస్కెట్లు రుచిగా ఉంటే కస్టమర్ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. ప్యాకేజింగ్ బాగుంటే ఇతరులకు కూడా సిఫారసు చేస్తారు. నాణ్యత ఎప్పుడూ ఒకేలా ఉంటే మీ బ్రాండ్పై నమ్మకం పెరుగుతుంది. కాబట్టి మొదట 10,000 రూపాయలతో చిన్నగా ప్రారంభించి, కస్టమర్లను పెంచుకుంటూ, లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, నెమ్మదిగా మీ ఇంటి బిస్కెట్ల బిజినెస్ను మంచి బ్రాండ్గా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి తక్కువ పెట్టుబడి బిజినెస్ ఐడియాల కోసం బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి.